పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ సెప్టెంబర్ 17వ తారీఖు మంగళవారం ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయం 12వ వచనం నుండి 14వ వచనం వరకు మరియు 27వ వచనం నుండి 31వ వచనం వరకు, లూకా సువార్త 7వ అధ్యాయం 11వ వచనం నుండి 17వ వచనం వరకు ఈనాటి సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం. దయగల దేవుడు మన యొక్క హృదయాలను వాక్యం వినడానికి తెరచుదురు కాక ఆమేన్. అటు పిమ్మట యేసు నాయీను గ్రామమునకు వెళ్ళుచుండా శిష్యులు గొప్ప జన సమూహములు ఆయన వెంట వెళ్ళుచుండిరి. యేసు ఆ గ్రామం ముఖ ద్వారమును ప్రవేశించినప్పటికీ జనులు ఒక యువకుని శవమును వెలుపలకు మోసుకొని పోవుచుండిరి. అతడు ఆ గ్రామమున గల ఒక వితంతువునకు ఏకైక కుమారుడు. ఆ గ్రామ ప్రజలు అనేకులు గుంపులు గుంపులుగా వెంట నుండిరి. ఆ తల్లిని చూచి యేసు కనికరించి ఆమెతో ఏడవద్దమ్మా అని పలికి ముందుకు సాగి పాడెను తాకెను. వెంటనే దానిని మోయిచున్న వారు నిలిచిపోయేరి. అప్పుడు యేసు, యువకుడా లెమ్ము, నీతో చెప్పుచున్నాను అనెను. వెంటనే ఆ మరణించిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. యేసు వానిని తల్లికి అప్పగించెను. అందరూ భయభ్రాంతులై మన మధ్య ఒక గొప్ప ప్రవక్త వెలసెను, దేవుడు తన ప్రజలను దర్శింపవచ్చెను అని చెప్పుకొనుచు దేవుని స్తుతించిరి. యేసును గురించిన ఈ వర్తమానము యోదయ ప్రాంతమందంతటా పరిసర ప్రాంతములందు అంతటా వ్యాపించెను. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క వాక్యాన్ని క్షుణ్ణంగా ధ్యానించినట్లయితే ప్రభువు మనతో ముచ్చటిస్తున్న ఈ మాటలను శ్రద్ధతో ఆలకించుదాం. మరణం బాధకరం. మనం ప్రేమించిన వారు మన కళ్ళ ముందే వెళ్ళిపోతుంటే ఆ బాధను భరించడం చాలా కష్టం. ఈ లోకంలోని బంధాలు అటువంటివి. అవి తెలిసిన వాడే క్రీస్తు ప్రభు. అందుకు ఆయన మనకు కలిగే ఎడబాటులో కూడా మనతో ఉంటాడు. మన బాధను అర్థం చేసుకుంటాడు. నాయీను అనే గ్రామం నజరేత్ సమీపంలో ఉంటుంది. అక్కడ ఒక యువతంతువు తన ఏకైక కుమారుని పోగొట్టుకుంది. పాడెను తీసుకుపోతూ ఉండగా విలపిస్తున్న తల్లిని చూశాడు క్రీస్తు ప్రభు. ఆయన దృష్టి తల్లి మీద జాలిగా కేంద్రీకృతం కావడం గమనించాలి. ఏదో ఒక సాయం చేయడానికి ముందుకు వస్తాడు. తన చేయి చాచి మరీ ఆదుకుంటాడు. ప్రభు హస్తం మిమ్ము రక్షింపలేనిదిగా కురచగా లేదు అంటాడు ప్రవక్త యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం. అద్భుతంగా ఆ యువకునికి తిరిగి ప్రాణం ప్రసాదిస్తాడు. ఆ తర్వాత ఆ యువకుని తన తల్లికి అప్పగించినట్లు వివరిస్తాడు లూకా సువార్తికుడు. అంటే ఈ సన్నివేశమంతా తల్లి పడే ఆవేదన, ఆమెను ఓరడించే ప్రభువు చుట్టే తిరుగుతుంది. చివరికి యువకుని తల్లికి అప్పగించి ఆమె కళ్ళల్లో ఆనందం నింపాడు ప్రభు. మన కష్ట సమయాల్లో మన ప్రియులు ఎడబాట్లు మన హృదయ వేదనను అర్థం చేసుకొని ఓరడించే కరుణామయుడు మన ప్రభువు. మనలను ఒంటరిగా దుఃఖంలో మిగిలిపోమ్మని చెప్పడు. మనతోటే ఉండి ఆయన ఆ బాధను అనుభవిస్తాడు. మనతో ఉంటూ ఆ ఎడబాటుకు ఊరట కలిగిస్తాడు. తగిలిన గాయానికి చికిత్స చేసే పరమ వైద్యుడు మన క్రీస్తు ప్రభు. ప్రియ స్నేహితులారా, మరి ఈనాడు ఈ యొక్క గొప్ప విషయాలు ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా అక్కడ అనేక మంది మరి గుంపులుగా ఉన్నారు అని మనం వాక్యం వింటూ ఉన్నాం. మరి వితంతువును
ఓదార్చడానికి స్త్రీలు అనేకులు వచ్చారు. మరి బంధుమిత్రులు అనేకులు వచ్చారు. ఇరుగు పొరుగు వారు అనేకులు వచ్చారు. వారందరూ కూడా అప్పటి వరకు ఏడవద్దు 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 అన్నారు. మరి ఏడవద్దు అంటే కొడుకుని పోగొట్టుకున్న ఆ తల్లి యొక్క హృదయం ఓదార్పు చెందుతుందా? లేదు కదా. మరి ప్రభువు కూడా ఏడవద్దమ్మా అన్నారు. అందరిలాగా ఏడవవద్దు అని మాత్రమే ఆయన మాట చెప్పి ఊరుకోలేదు. ఎందుకు ఏడవద్దు అంటున్నారు? దానికి కూడా క్రియల ద్వారా ప్రభు ఆ తల్లిని ఊరటిస్తూ ఉన్నారు. ఏడవవద్దు అన్నారు. నేనే నీకు సంతోషాన్ని ప్రసాదిస్తాను, నేనే శాంతికర్తను అని ప్రభు అక్కడ రుజువు చేస్తూ ఉన్నారు. ఏడవద్దన్నారు, ఆనందంతో నింపారు. మనం ఎప్పుడైతే కష్టాల్లో బాధల్లో ఉంటామో ప్రభు మనల్ని ఏదో ఒక విధంగా తన బిడ్డలను పంపించి, ఇరుగు పొరుగు వారిని పంపించి ఓదారుస్తూ ఉంటాడు. ఆ ఓదార్పులోనే మనకి ఆనందం దొరుకుతూ ఉంది. ఆ ఓదార్పులోనే నిజమైన దేవుణ్ణి కనుక్కుంటాం. మరి ఆనాడు ప్రజలు మన మధ్యన ఒక ప్రవక్త వెలసి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గమనించారు. మన మధ్య దివ్య సప్రసాద రూపంలో, వాక్య రూపంలో ప్రభువు ఉంటూ మనల్ని అనుదినం పోషిస్తూ ఉన్నాడు. ఆ పోషణను మనం గమనించుదాం. ఆ యొక్క ఓదార్పు మాటలను గమనించుదాం. మరి అనునిత్యం దేవుడు మనతో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుని ప్రభు యొక్క దీవెనలు నిండుగా మెండుగా పొందుకుందాం. సర్వశక్తి గల దేవుడు మన యొక్క విశ్వాస జీవిత పయనంలో తోడుగా నీడుగా ఉండి నడిపించుదురుగాక. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్.